విద్యాశాఖ సమగ్ర శిశు ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 287 పాఠశాలలో 74,62 లక్షల రూపాయలతో సైన్స్ ల్యాబు పరికరాల నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లాకు 5 పాఠశాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ 5 పాఠశాలలో మన హుంస గ్రామానికి చెందిన పాఠశాలను ఎంపిక చేసిన మన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సార్ గారికి మా హుంస గ్రామ ప్రజల తరపున, పాఠశాల ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున వారికి హృదయపూర్వక అభినందనలు. మరియు ప్రతి పాఠశాలలో 26 లక్షల రూపాయలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణాలను చేపట్టడం మరి అభినందనీయం. ఈ 25 లక్షల రూపాయలతో సైన్స్ ల్యాబు మరి ₹1,00,000 కొనుగోలు కోసం, పరికరాల కోసం ఈ 26 లక్షల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది. ఈ సైన్స్ ల్యాబ్ వల్ల మన పాఠశాల విద్యార్థులకు మరియు పుస్తకాలలో చదివిన విషయాలను మరియు ప్రయోగాల ద్వారా సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు ప్రయోగాత్మకంగా విషయాలు తెలుసుకోవచ్చు. మరియు విద్యార్థులలో పరిశీలన శక్తి, ఆలోచన శక్తి పెరుగుతుంది. విద్యార్థుల మరియు స్వయంగా వారు పరిశీలన చేయడం వల్ల, పరిశోధన చేయడం వల్ల ఆ విషయాలను ఎక్కువ కాలం గుర్తు చేసుకుంటారు. మరియు విద్యార్థులలో ఆసక్తి, ఉత్సుకత పెరుగుతుంది. మరియు భవిష్యత్తులో సైన్స్ మరియు సాంకేతిక రంగాలలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఈ సైన్స్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు ఈ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినందుకు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థులలో శాస్త్రీయ విజ్ఞాన్ని పెంపొందించడానికి వారు అందించిన సహాయం ఎంతో అభినందనీయం. మరియు వారికి పాఠశాల ఇది ఎంతో ప్రోత్సాహకరంగా, ఉపయోగకరంగా ఉంటుంది. అందుకు సుదర్శన్ రెడ్డి సార్ గారికి మా హుంస గ్రామం తరపున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.